నీ పైసలకు లొంగిపోయి ఈ డబ్బుకు లొంగిపోయిన ఛానళ్ళు, నీ డబ్బులకు లొంగిపోయిన పేపర్లు, పతాక శీర్షికలలో నీ ఫోటోలు వేసి నీ ఫోటోలు పెట్టి నీకు గొప్పగా కీర్తిస్తుండొచ్చు. కానీ మంచి అయిందో చెడైందో లెక్క కడతాను మా వాళ్ళు లెక్క కడతాను. ప్రతి నిత్యం నువ్వేం చేస్తున్నావో గమనిస్తున్నారు. ఇవాళ ఆనాడు కేసీఆర్ కంటే కూడా ఇవాటి రేవంత్ రెడ్డి హయాంలో పోలీసుల ఎక్సెస్ పెరిగిపోయింది. నేను కూడా హెచ్చరిక చేస్తున్నా, ఆనాడు బాసులకు ఉదూరు అని చెప్పి కేసులు పెట్టిన వాళ్ళకు, మట్టిలో వచ్చి ఎక్కపోయి కొట్టిన వాళ్ళకు, ఇష్టం వచ్చిన కొట్టినలకు ఏం గతి పట్టిందో మీకు అర్థమైంది. జైళ్ళల్లో మగ్గుతున్నారు. నీ అబ్బ జాగిరి కాదు, నీ శాశ్వతం కాదు, నీకు రాజరికం కాదు. నువ్వు 100 సంవత్సరాల కోసం నీకు రాజ్యాధికారం ఇవ్వలే, 5 ఏళ్లకు మాత్రమే ఇచ్చినావు. 5 ఏళ్ల తర్వాత మళ్ళీ మా గల్లీకి రావాల్సిందే, దండం పెట్టవలసిందే, మా ఆశీర్వాదం పొందవలసిందే. ఇవాళ నువ్వు నీ పోలీసులు లాఠీలు చూపిస్తుండొచ్చు, నీ పోలీసులు కేసులు పెట్టుండొచ్చు, నీ పోలీసులు మనం కొట్టుండొచ్చు. కానీ 5 సంవత్సరాల తర్వాత నీ పోలీసులు కాదు బిడ్డ ఓటు వేసేది. ఇంకోటి యువతరమే పట్టు పట్టి జట్టు కట్టి 20 ఓట్లు 50 ఓట్లు వేయించి పొందబెట్టగలిగే శక్తి ఉంటుంది. కాబట్టి పోలీసులు నమ్ముకొని, నిరంతరాన్ని నమ్ముకొని, ఆంకాన్ని నమ్ముకొని ఇవాళ నీకు నిజంగా మద్దతు ఇచ్చిన యువతను దూరం చేసుకుంటే నీవు అధోగతి పాలకమని చెప్పి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా. ఇవాళ నేను రోజు నిత్యం నేను మలకాగిరి పార్లమెంట్ సభ్యులు ఎన్నికైన తర్వాత కంటి మీద కొడుకు లేదు. 40 ఏళ్ల క్రితం 50 ఏళ్ల క్రితం రోజు వారిగా కూలీ చేసుకున్న వాళ్ళు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులుగా, కాంట్రాక్ట్ ఉద్యోగులుగా, తెలిసిన కంపెనీలో పనిచేసుకున్న వాళ్ళు నెలకు 500 రూపాయలు చొప్పున ఇన్స్టాల్మెంట్ కట్టి 5 ఏళ్ల కాలంలో 35 రూపాయలు కట్టి 100 గజాలు 120 గజాలు ఇల్లు కొనుక్కొని ఇల్లు కట్టుకుంటే ఇవాళ పురంబోకు భూమి అంటాడు వాడు, ఇవాళ వక్ భూమి అంటాడు వాడు, ఇది గవర్నమెంట్ ల్యాండ్ అంటాడు వాడు, ఇది శరుశకం అంటాడు వాడు. అదే మరి రిజిస్ట్రేషన్ చేసిండు, అదే రిజిస్టర్ ఆఫీస్ కాగితాలు ఇచ్చింది, అదే రెవెన్యూ అధికారులు కరెక్ట్ అని చెప్పిండు, అదే మున్సిపాలిటీ పర్మిషన్ ఇచ్చిండు, అదే బ్యాంకు రుణాలు ఇచ్చింది. కానీ 35 సంవత్సరాల తర్వాత ఇవాళ పోయి పోలీసులను పెట్టుకొని పాకిస్తాన్ భారత్ బార్డర్లలో ఏ విధంగా అయితే ఇలా వ్యాపారంతో గురి చేస్తారో ఆ పద్ధతిలో ఇలా పేదల ఇళ్లను కూల్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆనాడు ఏం చెప్పిండు, డబుల్ బెడ్రూమ్ల పేరు చెప్పి కేసీఆర్ మోసం చేసిండు. నా ప్రభుత్వం వస్తే ప్రతి పేదవాడికి ఇంటి జాగా ఇస్తా, ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పటికే నా ప్రాంతంలో 3 దిక్కుల ఇల్లు కూల్చేసిండు. 3 దిక్కుల మొత్తం శ్మశాన వాడిగా తయారు చేసే పరిస్థితి చూస్తా ఉన్నాం. ఈ వేదిక హెచ్చరిస్తా ఉన్నా, పై నుంచి ప్రెషర్ అవుతుందని చెప్పి భావించే బానిసలారా, చట్టానికి కట్టుబడి పనిచేస్తున్నారా, నీ ఇష్టానికి లోబడి పనిచేస్తున్నావా తెలుసుకో. కష్టం నీవు కనుక చట్టానికి లోబడి పనిచేస్తే ప్రజలు హర్షిస్తారు. పై బాసులు ఆదేశాల మేరకు కనుక పనిచేస్తే కటకటాల పాలు తప్పదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. ఇవాళ మీ అందరికీ కూడా బీజేవైఎం ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్న 35 లక్షల నిరుద్యోగ యువత కోసం ఏ సంఘీభావం కోసం అయితే ఈ ధర్నా పెట్టిందో, ఏ సంఘీభావం కోసం అయితే దెబ్బలు తింటా ఉన్నారో, ఏ సంఘీభావం కోసం అయితే కదా జైలు పాలవుతున్నారో, ఈ పోరాటానికి భారతీయ జనతా పార్టీ సంపూర్ణంగా మద్దతు ఇస్తుంది, మేము వెంట ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, పోరాడితే పోయేదేమి లేదని చెప్పి ఇవాళ మీరు ఏ బాట పట్టిందో తప్పకుండా మీకు విజయం సాధించి తీరుతారని చెప్పి, ఆ విజయంలో మా సపోర్ట్ ఉందని చెప్పి మళ్ళీ తెలుసుకున్నా. భారత్ మాతాకి నిరుద్యోగ సమస్యలు వెంటనే రూపాల్లో 1:100 గ్రూప్ 2 పోస్టులు, గ్రూప్ 3 పోస్టులు, ఉద్యోగ క్యాలెండర్లో నిరుద్యోగులతో పెట్టుకుంటే ఈ కేసులు లాఠీలు
అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.